పేరునా? రామమూర్తి. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ సైకిల్లో? మేము చెన్నై నుంచా? నుంచి కడప వయా చిత్తూరు రాయచోటి విలేరు రాయచోటి కడప. మరి కడప నుంచి రేణిగుంట, చిత్తూరు, నగిరి, చెన్నై. అంటే ఎంతమంది వస్తున్నారు? మీరు చాలా మంది చూశాను ఇక్కడ ఘాట్ సెక్షన్లో చూస్తే చాలా మంది ఉన్నారు, వస్తూనే ఉన్నారు. మేము ఆల్మోస్ట్ 22 మెంబర్స్ వచ్చాము. సో ఆల్మోస్ట్ ఆల్ ఆర్ రీచ్ కడప. సో లంచ్ టైం మాకు. సో ఇంకా ముగ్గురు వస్తున్నారు వెనకాల. వాళ్ళ లంచ్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతున్నాం. అంటే అంతా దేని గురించి ఇది అంతా సైక్లింగ్ అంతా? యాక్చువల్గా మేము స్పోర్ట్స్ గురించి తీసుకున్నాం. హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే దానికోసం స్టార్ట్ చేసింది. సో ఆరోగ్యం ఒక్కటే సరిపోదు. సో దీన్ని ప్యాషన్గా మార్చుకున్నాం అనమాట. అట్లా ఇది సో రెగ్యులర్ అయిపోయింది. సో మన జీవితంలో మనం అట్లా వర్క్ చేస్తుంటాము, ఇంటికి వస్తాము, పోతాము అంతే. అంటే తిన్నామా పడుకున్నామా అనేది కాకుండా ఇది ఇప్పుడు నువ్వు నేను ఆఫీస్ వెళ్ళినప్పుడు ఆఫీస్లో స్ట్రెస్గా ఉంటుంది. ఇంటికి వస్తే ఇంట్లో స్ట్రెస్. జస్ట్ అరగంట ఎర్లీ మార్నింగ్ 5 కానీ లేకపోతే 5:30 కానీ ఆ ప్రాంతం తీసుకెళ్ళామంటే ఆ చల్లటి గాలి మొహం మీద పడినప్పుడు ఆ స్ట్రెస్ అంతా పోతుంది అనమాట. సో ఇది స్ట్రెస్ బస్టర్గా కానీ కూడా పనిచేస్తుంది. సో అది ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు అది ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఆ మూడ్ స్వింగే చేంజ్ అవుతుంది. అంటే మామూలుగా మీరు డైరెక్ట్గా ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? అంటే నిన్న ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేస్తాము చెన్నైలో 4:30కి. 4:30కి స్టార్ట్ చేస్తాము. అంటే నాన్ స్టాప్గా రైడ్ చేస్తూనే ఉంటారు మీరు? నాన్ స్టాప్ అంటే భోజనంకి ఆపుతాము. ఏదైనా వాటర్ తీసుకోవాలి అలాంటప్పుడు ఆపుతాము. ఇన్ కేసు ఏదైనా పెయిన్గా ఉంది మా వాళ్ళకి కాలేదంటే అప్పుడు ఒక 5-10 నిమిషాలు అంతే. అంటే అక్కడక్కడ చెక్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో ఆ చెక్ పాయింట్కి టైంకి రీచ్ కావాలి. ఓకే. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆ టైం రీచ్ కావాలి. ఇన్ కేసు ఆ టైంకి రీచ్ కాలేదని కూడా డిస్క్వాలిఫై అయిపోతారు అనమాట. అంటే దీంట్లో ఏమైనా గెలిస్తే ఏమైనా ప్రైజులు ఉంటాయంటే ఏమైనా ఛాంపియన్స్ ఉంటాయి. మెడల్స్ ఉంటాయి. వరల్డ్ వైడ్ ఈవెంట్ అనమాట. అది వరల్డ్ వైడా? ఎస్. 6 నెంబర్ ఇది 8 రోజులు ఉంటుంది. ఓకే ఓకే. యాడాక్స్ ఇండియా రౌండ్ అనేసి అనమాట. అక్కడే కూడా ఉంటుంది. చూసుకోవచ్చు. ఏఆర్ అంటే అంటే ఏఆర్. ఓకే ఓకే. యాడాక్స్ బ్యారిక్ అనమాట. సో ఇక్కడ అది 200 and 300 and 400 అండ్ ఫైనల్ 600 ఈ 3 చేస్తే నువ్వు బయట అంటే ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేయాలంటే ఇది క్వాలిఫికేషన్ అనమాట. సో బీఆర్ఎం 600 ఎస్ఆర్ టైటిల్ కొట్టాలి. ఇప్పుడు మీరు ఎన్ని కిలోమీటర్లు వచ్చారు ఇప్పటికి? సో ఆల్మోస్ట్ 330 కిలోమీటర్స్ అయిపోయింది అనమాట. 330 కిలోమీటర్స్. 5 to 10 కిలోమీటర్స్ రీచ్ అయితే కడప వచ్చేస్తారు. మళ్ళీ కడప నుంచి డైరెక్ట్ ఎక్కడ రూట్ మ్యాప్ మళ్ళీ అట్లా వెళ్ళిపోవాలా? మేము ఆల్రెడీ మాకు ఇచ్చారు ఆ మ్యాప్. వయా రేణిగుంట, అట్లా పుత్తూరు, నగిరి, తిరుత్తని, అట్లా తిరువళ్ళూరు అట్లా ఓకే. ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు లంచ్ చేసుకుని వెళ్ళిపోతారు. లంచ్ చేసుకుని డైరెక్ట్గా చేసి మళ్ళీ అప్పుడు డ్రెస్ మార్చుకొని మా లగేజ్ ఇచ్చాము. ఓకే. డ్రెస్ మార్చుకొని మళ్ళీ. థ్యాంక్ యూ బ్రో. మీరు గెలిచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు గెలిచాలని కోరుకుంటూ మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో మన కడప ఎంటర్టైన్మెంట్.